నమస్కారం అందరికీ. వారణాసి కూడా మనకి నమస్కారం చెప్తుందండి. ఈ సింబల్ వచ్చిందంటే వారణాసి చేరుకున్నట్టే. మనం వైజాగ్ నుండి వారణాసికి డైరెక్ట్ ట్రైన్స్ ఉన్నాయి, అప్ అండ్ డౌన్. మీరైతే అది బుక్ చేసుకోవచ్చు హ్యాపీగా. సో ఈ ప్రైజెస్ అయితే డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా. హలో గైస్, వెల్కమ్ టు వారణాసి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ ఎక్స్ప్లోర్. అయితే ఇక్కడ అన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్స్ మనకు దొరుకుతాయి, రిక్షా నుండి ప్రతిదీ. ఇదైతే మెయిన్ బోర్డ్. ఇక్కడ నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలంటే కూడా అన్నీ క్లియర్గా చూడొచ్చు. చూస్తున్నారా, ఎటు చూసిన జనాలే. మోస్ట్ బిజియెస్ట్ అండ్ ఓల్డెస్ట్ ప్లేస్ అండి. నేనైతే ఎంత బిజీగా ఉంటుందని అనుకోలేదు. నైట్ లేదు, ఆఫ్టర్నూన్ లేదు, మార్నింగ్ లేదు, చాలా చాలా బిజీగా ఉంటుంది ఈ సిటీ మాత్రం. దేవుడి కృపలా ఉంటుందేమో. ఓం నమ శివాయ. ఎటు చూసినా జపమే. మనం ఈజీగా గుడికైతే ఇలా వెళ్ళిపోవచ్చు, చిన్న చిన్న స్ట్రీట్స్ మధ్యలో నుండి. అలాగే అన్నపూర్ణేశ్వరి టెంపుల్ నుంచి అయితే మరీ ఈజీగా దర్శనం అయితే అయింది మాకైతే. ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఎటు చూసిన షాప్సే, ఎటు చూసిన శారీస్ అన్నీ మనకు నచ్చినట్టు మనం బార్గెన్ చేసి అడగచ్చండి. దేవుడి దయతో మాకైతే స్పర్శ దర్శనం అయితే జరిగిందండి. లోపలికి వెళ్ళిన తర్వాత మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ చేస్తారు, ఇంకా మాటల్లో చెప్పలేమండి. మెడిటేషన్ అయితే పక్కా చేయండి. ఇది ఒక మైండ్లో ఫ్రీజ్ అయిపోవాలంతే ఈ మెమొరీ అంతా. అయితే బయట అయితే నామం పెట్టించుకున్నాను దర్శనానికి ముందు. బాగున్నానా? అయితే ఇక్కడ మాత్రం అన్నపూర్ణేశ్వరి అమ్మవారి దగ్గరికి వచ్చామండి. ఇక్కడైతే మనం కానిచ్చేద్దాం. మన పదండి కలిసి చూద్దాం ఏమేమి పెడతారు లోపల. అయితే రెడీ అయిపోయి పైకి లోపలికైతే వెళ్ళాను. మరీ లోపలికైతే క్లిప్స్ అయితే నాట్ అలౌడ్. నేను కొంచెం వరకు తీస్తే అప్పుడే నాకు 2 అక్షంతలు పడ్డాయి. ఇక్కడ మీకు మీల్స్ టైమింగ్స్ చూసారా? మనకైతే మాత్రం టిఫిన్లో మాత్రం వడ అండ్ 2 ఇడ్లీ ఎవ్రీ డే. నేను ఆల్మోస్ట్ ఉన్న 4 days నేను అక్కడే తిన్నానండి. ఆల్మోస్ట్ 6 to 7 members వెళ్ళాం మేము. సో ఆ అన్నపూర్ణేశ్వరి టెంపుల్ లోపలికి వెళ్ళే దారితే సందు ఎంత చిన్నది, ఒక్క మనిషి మాత్రమే రాగలడు, వెళ్ళగలడు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను. ఫుడ్ అయితే ఫుల్ కంప్లీట్ మన ఆంధ్ర మీల్స్ మాత్రమే దొరుకుద్ది. ఇది నైట్ టైం వ్యూ. ఎలా ఉందో చూడండి మొత్తం. ఈ లొకేషన్లో అయితే పక్కా ఫొటోస్ తీసుకోవాలి, చాలా బాగా వస్తున్నాయి. కానీ మోస్ట్ క్రౌడెడ్ ప్లేస్. కొంచెం ఈ స్వామీజీ చూసారా, మనం క్యాప్చర్ చేయకుండా ఎలా ఉంటాం, ఆయన అయితే నా పర్మిషన్ లేకుండా ఎలాగ వీడియో తీసుకుంటా అన్నట్టు చూశాడు. సో ఇక్కడంతా మనకు తిన్నందుకు కూడా మనకు మంచి మంచి ఫుడ్ అయితే ఇక్కడ దొరుకుతుంది. ఈ టైంలో అయినా సరే ఇక్కడైతే అన్నీ దొరుకుతాయి, ఇదైతే మాత్రం డౌటే లేదు. ఇక్కడ రెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి ఈ ఘాట్ దగ్గర. కొంచెం మనం ముందుకు వస్తే మనకి దొరుకుతుంది. దానికన్నా ముందు ఇంకా ఎక్కడా లేదు. అక్కడ చూసారా, మనం రేపు చూద్దాము ఆ ఘాట్లో ఎలా ఉంటుంది, ఎలా ఆరతిస్తారు అవన్నీ. ఒక్క మాట అయితే చెప్తానండి, లోపలికి వెళ్ళి మీ కళ్ళతో చూసి మీరు మనసారా దాన్ని ఫీల్ అయ్యి కాసేపు మెడిటేషన్ చేస్తే ఆ అనుభూతే వేరు. అలా కాసేపు మెడిటేషన్ చేసిన తర్వాత గర్భగుడిని చూడండి. నా కంట్లో నీళ్ళైతే ఆగలేదు. మనకైతే 2nd rowలో దొరికింది. దాని ముందు కూడా సీటింగ్ ఉంది. ఆల్మోస్ట్ మనం 3:30కి వచ్చాం. దేవుడి కృపతో నేను అది ఆయన మీదకి వేసే గంగా నది మీద వేసి పువ్వులైతే నేను ఒలిచానండి. అక్కడ చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో. వారణాసిలో మాత్రమే 80 ఘాట్లు ఉంటాయంట. ఈ విషయం మీకు తెలుసా? తెలిస్తే మాత్రం కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు దర్శనం చేసుకోవాలి అనుకుంటే కనుక దశమి ఘాట్ నుండి అలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి యశస్వి ఘాట్ వరకు మనకి మొత్తం అన్ని గుళ్ళు అన్నీ కవర్ అయిపోతాయి ఈ ఒకే టైంకి. 5:30 to 6 o'clock టైంలో అయితే ఆల్మోస్ట్ లైట్స్. ఆపోజిట్ బోట్స్ కూడా మనం బుక్ చేసుకోవచ్చు చూడడానికి. లైవ్ మ్యూజిక్ కూడా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ హారతి చూసాక నా గుండెంతా పరవశించిపోయిందండి. మీకు కూడా అలాగే ఉంటుంది తప్పకుండా చూస్తే కనుక. ఇదండి వారణాసి. ఈరోజు మనం వారణాసి నుండి అయోధ్య ఎలా వెళ్తున్నామో మన ప్లాన్ మొత్తం ఎక్కువ కాంప్లికేటెడ్ చేయకుండా కార్ అయితే బుక్ చేసుకున్నామండి. మొత్తం అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత టైం పట్టింది ఏంటి అనేది మొత్తం నేను డీటెయిల్గా చెప్తాను. కమ్ విత్ మీ. కావాలంటే ట్రైన్లో కూడా వెళ్ళొచ్చు. per person 200 చప్పున పడుతుంది. మనమైతే కార్ ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే 6 members ఉన్నాం కాబట్టి. హాయ్ గైస్, ఇప్పుడు మనం ఆల్రెడీ వారణాసి నుంచి స్టార్ట్ అయినప్పుడు చాలా ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కదా. బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు.
ఇప్పుడు తప్పకుండా తినాల్సిందే. సో ఇక్కడైతే సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ కూడా దొరుకుతుందంట మా డ్రైవర్ చెప్పారు. సో ట్రై చేద్దాం ఎలా ఉన్నాయో. ఇక్కడ ఆల్మోస్ట్ లోపలైతే మాత్రం అయోధ్యలో కూడా చాలా టైం పడుతుందంటే దర్శనం అదంతా వాకింగ్ ఎక్కువ ఉంటుంది. సో అక్కడ మరి ఎలా ఉంటుందో దొరుకుతాయో లేదో అంత నాకు ఐడియా లేదు, కానీ ఇక్కడ మాత్రం బాగుంటుందని చెప్పారు. రండి చూద్దాం ఎలా ఉందో. ఇది పూరి గైస్, పానీపూరికి ఎక్కువ, పూరికి తక్కువ. టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఇంకా ముంచు ముంచు తినేంత మన చట్నీ టేస్ట్లో అయితే అస్సలు లేదు. పర్లేదు, బాగానే తినచ్చు. రికమెండ్ చేస్తాను, ఈ హోటల్ రావచ్చు. టేబుల్ అయితే ఫుల్గా నిండి ఉంది. ఫుడ్డే కాదు ఈగలతో కూడా. మేము తోలుకోవడంలోనే ఉన్నాము. అది ఒక్కటే ఇక్కడ రికమెండ్ చేస్తున్నాను, కానీ చాలా పెద్ద డ్రాబ్యాక్. ఎక్కడ చూసినా ఈగలే. చూసారా, మేము తోలుకోవడంలోనే ఉన్నాం. కానీ ఏం చేస్తాం, టేస్ట్ అయితే బాగానే ఉంది. ఇక్కడ పరాటా, పన్నీర్ పరాటా, దహి అంతా బాగా సర్వ్ చేస్తున్నారు. బట్ ఈగలు మనం వీ కాన్ స్టాప్ ఇట్ ఫ్యూ థింగ్స్. డాబాల్లో అయితే ఇవన్నీ కామనే. చాయ్తో ఫినిష్ చేసాం మా బ్రేక్ఫాస్ట్. ఇంకా 45 కిలోమీటర్స్ ఉందండి మన అయోధ్య రీచ్ అవ్వనందుకు. చాలా బాగుంది. నేను వెళ్ళే దారంతా అసలు చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను, ఎప్పుడు ఆ రాముడి వారిని చూస్తానా అనేసి. నేనైతే చాలా హనుమంతుడి భక్తురాలిని. నాకైతే అసలు ఎప్పుడు చూడాలని ఉంది. ఆయన ఆడుకున్న ప్లేస్, ఆయన పుట్టిన ప్లేస్ అంతా ఇదేనంట. వెళ్ళేదారంతా కోతులు, ఆర్కిటెక్, అసలు ఆ బిల్డింగ్ అవన్నీ అసలు ఈ ప్లేస్లో ఈయన ఉన్నాడు, ఆ ప్లేస్కి నేను వచ్చాను అనేది నా పూర్వజన్మ సుకృతమే అనుకోవాలి. ఈ బిల్డింగ్ చూసారు అసలు ఎంత బాగుందో. నేనైతే ఒకటి అబ్జర్వ్ చేశాను, ఇక్కడ ఎక్కడ తిరగాలంటే కూడా 20 రూపీస్ 30 రూపీస్ పర్ పర్సన్ తప్ప ఎక్స్ట్రా ఏమి ఉండదు. ఈవెన్ కాశీలో కూడా అంతకన్నా ఎక్కువ అయితే ఛార్జ్ చేయరు. మీరైతే ఎక్కువ పే చేయకండి. పర్ పర్సన్ 50 అన్నా సరే లెట్స్ బార్గెన్ బెస్ట్. మనం ఆంధ్ర వాళ్ళం, మన ఊర్లో మనం తిరగనందుకు మనం అంత ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు కదండి. వచ్చేసాం అయోధ్యకి. అసలు నా కళ్ళల్లో చూస్తే దీపాలు తప్ప ఏం లేదు. ఎలా చూడాలి, ఎప్పుడు చూడాలా ఆ బాలయ్య రాముడిని అనేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అసలు ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, ఇలా కలిసి వస్తుందని అయితే అనుకోలేదు. ఈ 2 ట్రిప్పులు నేను కవర్ చేస్తానని అయితే అస్సలు అనుకోలేదు. వెళ్ళే దారంతా చూసారా ఎంత బిజీగా ఉందో. అఫ్కోర్స్ మన రాముడు ఉన్న చోట ఇలాగ కాకపోతే ఇంకెలా ఉంటుందండి. వెళ్ళే దారి చూసారా, ఇది మన ఎంట్రన్స్ ఉంటుంది. మొత్తం అంతా క్రౌడెడ్గా ఉంది. అక్కడ చుట్టూ చూసారా మనకి అక్కడ వెయిటింగ్ హాల్స్, సిట్టింగ్ అన్నీ ఉన్నాయి, వాష్రూమ్స్తో సహా. ఇక్కడ మనకు వెల్కమింగ్ లాగా నమస్కారం అనేది ఒక ఎంట్రీ బోర్డు కూడా కనిపిస్తుంది, అంటే మనం వచ్చేసినట్టే. ఇక్కడ మనకు ఆల్మోస్ట్ లైక్ 1 km నడిచేది ఉంటుంది లోపలికి. క్యూ అయితే ఫస్ట్ నుండే మనకి క్యూ ఉంటుంది. వెళ్ళి చూద్దాం ఎలా ఉంది. ఇటు చూడండి టెంపుల్ ఎంత బాగుందో. అసలు మన వాళ్ళు మంచి కలర్ఫుల్గా చేస్తారు కదా ఏ టెంపుల్నైనా సరే. ఒకటి మాత్రం నిజమండి, మనం వెళ్ళాలి అనుకోవడం కాదు, ఆయన అనుగ్రహం ఇస్తేనే మనం అక్కడికి వెళ్ళి చూడగలం అనేది మాత్రం నేను రియలైజ్ అయ్యాను. కాశీ అయినా సరే, ఈయన అయోధ్యకైనా సరే, ఎక్కడికైనా సరే, ఏ పుణ్యక్షేత్రకైనా సరే ఆ దేవుడు పిలిస్తేనే మనం వెళ్ళగలమండి. మనం అనుకుంటే మాత్రం అది సాధ్యమైతే అవ్వదు. ఎందుకంటే చాలా ఆటంకాలు వచ్చాయి ముందు మేము వెళ్ళాలి అనుకున్నంతసేపు. మనం ఆల్మోస్ట్ ఇక్కడ సెక్యూరిటీ చెక్ గేట్ దగ్గరికి వచ్చాము. లోపలికి వెళ్ళి చూద్దాము ఎలా ఉందో లోపలంతా. అసలు బ్యాగ్స్ ఎక్కడ పెట్టుకోవాలి ఏంటో మొత్తం డీటెయిల్గా నేను చెప్తాను ఈ వీడియోలో అయితే. కమ్ అండ్ ఫాలో మీ.
ఇక్కడ నుంచి చూస్తుంటే ఇంకా కన్స్ట్రక్షన్ అయితే అవుతుందని నేను ఎందుకు అనిపిస్తుంది నాకు. లోపలికి వెళ్ళాక కన్ఫర్మ్ చేసి చెప్తాను. ఇదైతే సెక్యూరిటీ చెక్. కొంచెం అది క్రాస్ చేసి వెళ్ళిన తర్వాత మనకైతే ఇక్కడ బ్యాగ్స్ మన షూస్ అని పెట్టుకోనందుకు అంతా ఫ్రీ కౌంటర్స్. ఎక్కడ మనం డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు. ఇలా వాళ్ళు కూపెన్స్ అవి ఇస్తారన్నమాట మనం చెప్పులు తీసుకొని. అది క్రాస్ చేసి వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగేజ్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ మన బ్యాగ్స్ అన్నీ మనం సబ్మిట్ చేయాలి. ఇదైతే ఎంట్రన్స్ దేవుడి గుడి వెళ్ళినందుకు. ఇది లాకర్స్ అవన్నీ ఉంటాయి ఇక్కడ. నా గెస్ అయితే ఎక్కడ రాంగ్ అవ్వలేదు. ఇంకా కన్స్ట్రక్షన్ అయితే నడుస్తుంది. ఇంకా ఫస్ట్ ఫ్లోర్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. సీతమ్మ వారు రాముడు వారిని ఇద్దరిని కలిపి పెడతారంట. నా కళ్ళు సరిపోలేదు చూడడానికి బాలరాముడిని. ఇలా డిస్ప్లేలో అయితే చూపించగలను. మీరు కూడా నార్మల్గా చూసే ఉంటారు. కానీ చాలా అందంగా ఉన్నాడు ఆయన అయితే మాత్రం. అసలు దీని తర్వాత మరి రాముడు వారిని చూసిన తర్వాత హనుమంతుడి దగ్గరికి వెళ్ళాలి కదా. మనకు వెనకతలు కనిపిస్తున్న టెంపుల్ మన హనుమాన్ టెంపుల్. లోపలికి వెళ్ళి మొత్తం చూద్దాం ఎలా ఉందో. బయట నుంచి అయితే ఇలా ఉంది. చాలా పురాతనకరమైన గుడి అంటే ఇదైతే న్యూ కన్స్ట్రక్షన్ కాదు, చాలా పాతది. చూస్తుంది కదా గోపురం. ఆ గోపురం లోపలే ఆయన ఉంటాడు హనుమంతుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. విత్ ఇన్ ద సిటీ తిరిగినందుకైతే ఎలక్ట్రిక్ బస్సెస్ అండ్ ఆటోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇక్కడ నుంచి మనం హనుమాన్ టెంపుల్కి వెళ్తాము. ఇలా స్ట్రైట్గా లోపలికి వెళ్తాము. ఈ దారి అయితే చాలా నేరోగా ఉంది. సో లోపలికి వెళ్ళి చూద్దాం అసలు టెంపుల్ ఎలా ఉంటుందో. ఆ బోర్డు అయితే మీకు ఇలా కనిపిస్తుంది. ఇదంతా స్ట్రీట్ షాపింగ్కి కొంచెం ఎండ్కి వస్తే మీకు ఇలాగే ఉంటుంది. అందరూ ఆటోస్ తీసుకుంటే అవసరం కూడా లేదు, వాకబుల్ డిస్టెన్సే. సో లంచ్ అయిపోయిన తర్వాత నేను అలా స్ట్రైట్గా వచ్చి చూస్తే ఇక్కడ హనుమాన్ దానికి దారి రిటర్న్ ఉంది. కమాన్ వెళ్ళి చూద్దాం. వెళ్ళే దారంతా మీకు ఇలా ఫ్లవర్స్, స్వీట్స్ అన్నీ ఉంటాయి. ఇప్పటి వరకు మీకు ఎలా అనిపించిందండి ఈ వీడియో అంతా? తప్పకుండా మీరు కమెంట్ బాక్స్లో మాత్రం కమెంట్ చేయండి. ఎందుకంటే కాశీకి వెళ్ళి అయోధ్యకి వెళ్తే కూడా చాలా మంచిదంట. బేసికలీ చాలామంది అయోధ్య నుండి కాశీ వస్తారు. కానీ రెండు ఇలా కవర్ అయితే చేయొచ్చు. వన్ షాట్లో మొత్తం అన్నీ అయిపోతాయని కాదు, ఆ ఫీల్ గుడ్ అయితే మీకు తెలుస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్న స్వీట్ షాప్స్లో తప్పకుండా స్వీట్స్ తీసుకోవాలి అన్నట్టు అయిపోతుంది. ఎందుకంటే మనం చెప్పులు ఇంక పెట్టినందుకు ఇంకెక్కడ ప్లేస్ అయితే దొరకదు. ఈజీగా 200. మీరు ఎంత 2 చెప్పులు పెట్టినా, ఒక 6 మంది చెప్పులు పెట్టినా ఛార్జెస్ అయితే ఇవే, ఏం మారో. అందుకే వాళ్ళకి అంత డిమాండ్ ఎక్కువ. ఇదైతే మన క్యూ, చాలా పెద్ద క్యూ ఉంది, చూస్తున్నారు కదా. ఈ డిస్ప్లే బోర్డులో కూడా మనకు పుష్కరాల కోసం మనకి డీటెయిల్స్ అయితే చెప్పారండి. ఇదైతే ఎంట్రన్స్ హనుమాన్ టెంపుల్ లోపలికి. చాలా బాగుంది ఎంట్రన్స్. నాకు హనుమంతుడు అంటే చాలా ఇష్టం అండి. ఇంకా నేను కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను అక్కడ ఉండి. వీలైతే కనుక అక్కడ ఒక 30 minutes మీరు మీ టైం స్పెండ్ చేయండి, చాలా బాగుంటుంది. చాలా కష్టపడి తీసానండి లోపల దేవుణ్ణి. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి ప్లీజ్ ఈ వీడియోని అయితే మాత్రం. అయితే మనం ఇచ్చే స్వీట్స్ దేవుడి దగ్గర పెట్టేసి మళ్ళీ మనకు తిరిగి ఇచ్చేస్తారు ప్రసాదం కింద. వీలైతే ఇక్కడ ఒక 30 minutes మీరు స్పెండ్ చేయనందుకు చూడండి. మీరు కలర్స్ చూసారా టెంపుల్ది ఎంత అందంగా ఉన్నాయో, అసలు ఆరెంజ్ అండ్ గ్రీన్ కాంబినేషన్. ఇదైతే మన ఎంట్రన్స్. మన ఇటువైపు నుంచి కాకుండా వెనక నుండి వెళ్ళాము. అక్కడైతే ఆటోస్ అవన్నీ దొరుకుతాయని. ఈరోజు విశేషం ఏంటో నాకు తెలియదు కానీ ఆల్మోస్ట్ సందుకి మాత్రం ఆల్మోస్ట్ 2-3 పెళ్ళిళ్ళు అయితే నేను చూశానండి. మీరు కూడా చూస్తున్నారు కదా ఈ హడావిడి. మన వాళ్ళు కూడా ఈ రేంజ్లో చేసుకోవాలని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మీకు కూడా అలాగే అనిపిస్తుంది కదా ఇవన్నీ చూస్తూ ఉంటే. వీళ్ళ పెళ్ళి ఎలా జరుగుతుందో నాకు తెలియదు కానీ డీజే మాత్రం ఉండాలి పక్కాగా అన్న రేంజ్లోనే చేస్తున్నారు. ఈరోజు Day 4 అండి. వీఆర్ గోయింగ్ బ్యాక్ టు వైజాగ్ అగైన్. సో ఇక్కడైతే మీకు కనిపిస్తుంది కదా, ఇలా అయితే మన స్ట్రీట్ షాపింగ్స్ అన్నీ ఇంక ఈరోజు లాస్ట్ డే మనం ఫినిష్ చేసుకోవాలి. బికాస్ వీ హ్యావ్ టు క్యాచ్ ద ట్రైన్ ఇన్ ద ఈవినింగ్. సో ఇలా స్ట్రైట్గా వెళ్ళిపోతే మన అన్నపూర్ణేశ్వరి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. వెళ్ళేసి కాస్త భోజనం తినేసి ఆ తర్వాత మన ట్రైన్ ఎక్కాలి. ఎందుకంటే 24 hours జర్నీ కదా, మనం ట్రైన్ ఫుడ్ అయితే మనకైతే సెట్ అవ్వదు.
అండ్ వెళ్ళే దారిలో కూడా జొమాటో స్విగ్గీ కూడా చాలా తక్కువ. సో లాస్ట్ బనారస్ శారీస్ అయితే మేము తీసుకోవాలని ఫిక్స్ అయ్యాం. ఇక్కడైతే టెంగిల్కర్ వాళ్ళకి కూడా వాళ్ళు షిప్పింగ్ చేస్తారంటే బనారస్ శారీస్ కావాలి అంటే దే ఆర్ ద మోస్ట్ పాపులర్ పీపుల్. కావాలంటే నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, వాళ్ళ నెంబర్ మీకు షేర్ చేస్తాను. వాళ్ళు వీడియో కాల్లో కూడా శారీస్ చూపిస్తారు, మీకు నచ్చిన డిజైన్స్ మీకు నచ్చినట్టు చేస్తారు. కాంచీపురం శారీస్ ఎంత ఫేమస్సో అలాగే బనారస్ శారీస్ కూడా మన అకేషన్స్కి చాలా ఫేమస్. నార్త్ ఇండియన్స్ అందరూ కొంచెం వారణాసికి వచ్చి బనారస్ శారీస్ ప్రిఫర్ చేస్తారు, మన వాళ్ళందరూ తమిళనాడు వెళ్ళి కొనుక్కుంటారు. వీలైతే కనుక వీళ్ళని మీరు కాంటాక్ట్ చేయండి. సో మనమైతే రైల్వే స్టేషన్కి వచ్చేసాము. మన మోడీ గారు ఓపెన్ చేసిన మన ఎగ్జిక్యూటివ్ లాంచ్లోకి. ఇట్స్ ఫస్ట్ ప్లాట్ఫామ్లోనే ఉంటుంది ఇది. చాలా బాగుంది, అసలు 5 స్టార్ రేటింగ్ ఇస్తాను నేనైతే మాత్రం లాంచ్లో కూర్చోనందుకు. ఓన్లీ 59 రూపీస్కే లాంచ్ కూడా మనకి 1 అవర్ యూటిలైజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మనం షవర్ చేసుకోవచ్చు, వాష్రూమ్స్ కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు. కొంతమందికి కొంచెం ఆల్మోస్ట్ లైక్ 3 to 4 hours ఆఫ్ వెయిటింగ్ టైం ఉంటుంది కదా, ఇట్స్ బెస్ట్ టైం. మేమైతే మీల్ తీసుకున్నాము బికాజ్ ఆ ట్రైన్ ఈస్ at 8 o'clock, తినేసి వెళ్ళిపోవచ్చు అనేసి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.